జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో గంజాయి సాగు చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బోయలగూడెం గ్రామ శివార్లోని పొలంలో మిరప పత్తి పంటల మధ్య గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 9 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తోతిలోని దొడ్డి గ్రామానికి చెందిన బస్వాపురం ప్రాణేష్ అనే రైతు ఈ గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఇక గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు మత్తు పదార్థాలను పూర్తిగా అరికడతామని గద్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరి శ్రీను హెచ్చరించారు. గంజాయి సాగు లేదా విక్రయం గురించి ఏమైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. దొడ్డి ఐజ మండలం ప్లస్ బోయలగూడెం అనేది గట్టు మండలంలో ఉంటుంది. 2 విలేజ్ల మధ్యలో అవుట్కట్స్ లో సమ్ పర్సన్స్ ఒక సర్వే నెంబర్ లో గాంజా కల్టివేషన్ చేస్తున్నారు, పత్తి తోటలో వెళ్ళని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఎస్ఐ గారు ప్లస్ వాళ్ళ టీమ్, అగ్రికల్చర్ ఆఫీసర్, రెవెన్యూ వాళ్ళందరం కలిసి మేము మాకున్న సమాచారం ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది ఒక హనుమంతు అని సర్వే నెంబర్ 382లో ఉండే. ఇది బోయలగూడెం అవుట్కట్స్కి వస్తుంది శివార్లో. దీంట్లో ఒక పర్సన్ ఉండే అక్కడ ప్రాణేష్ అని, సన్ ఆఫ్ భీమన్ అని, ఇతను కూడా దొడ్డి విలేజ్. అతన్ని మేము పట్టుకున్నాం. అక్కడ పట్టుకుని మేము ఆ తోట మొత్తం సెర్చ్ చేసినాం. సెర్చ్ చేస్తే మాకు ఒక ఐదు అడుగులు ఎత్తున్న గాంజా మొక్కలు ఉండే. 5 గాంజా మొక్కలు పత్తి తోటలో కలిపేసిండు. అదేవిధంగా పక్కనే మిరప తోట ఉండే, అతనిదే అది కూడా. దాంట్లో ఒక 4 చిన్న మొక్కలు, అవి ఒక 1.5 feet అట్లున్నాయి. ఇవన్నీ మేము పంచుల సమక్షంలో సీజ్ చేసినాం. దీనికి ఈ విషయాన్ని కల్టివేట్ చేస్తున్న ప్రాణేష్ ని ఇమీడియట్లీ కస్టడీలో తీసుకోవడం జరిగింది. నల్లగొండలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోని 24